ప్రభు నామానికి మహిమ కలుగును గాక. ప్రభునందు నా ప్రియమైన సహోదరి సహోదరులారా, 25 సంవత్సరాల స్తుతి కూడికల సందర్భంగా నిన్న ఈరోజు ప్రభు మనకిచ్చిన మంచి సన్నిధి భాగ్యం, సహవాసం, వాక్య సందేశాలు, సేవా సమాచారాలు, వీటన్నిటి ద్వారా మనకు అందించిన ప్రోత్సాహాన్ని బట్టి ప్రభువును మనం అందరం ఘనపరుస్తున్నాము. ప్రభు ఈ సంఘ స్థాపనలో, సేవలో ఎవరెవరిని వాడుకున్నాడో వారందరికీ న్యాయమైన ప్రతిఫలం ఆయనే దయచేస్తాడు. మీ మధ్యకు మరొకసారి సహోదరిని నన్ను కూడా ప్రేమతో ఆహ్వానించినందుకు మీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మా కొరకు మీరు ప్రార్థిస్తున్నారు. ఇంకా ఎక్కువగా ప్రార్థన చేయాలని మేము మనవి చేస్తున్నాం. జూలై నెలలో ఎక్కువ దినాలు ఇంటి దగ్గర ఉండగలిగాం, కానీ ఆగస్ట్ నెలలో ఎక్కువ దినాలు వెలుపల పని ఉన్నది. ఒక ప్రోగ్రాం 2 సంవత్సరాల కిందట అడిగారు, మధ్యలో వారు మళ్ళీ రిమైండ్ చేయలేదు, గుర్తు చేయలేదు. దానివల్ల నేను ఆ ప్రోగ్రాం మర్చిపోయాను. రేపు వారం ఖాళీ ఉందనుకున్నాను, కానీ ఒంగోలు దగ్గర శివరాయనపేట అనే స్థలానికి వెళ్ళి 3 దినాలు అక్కడ పరిచర్య చేయవలసి ఉన్నది. మీ ప్రార్థనలో జ్ఞాపకం చేయండి. అది కాక మరొక స్థలానికి కూడా ఒక మందిర ప్రతిష్టకు వెళ్ళాలి. తర్వాత మరి దూర ప్రాంతంలో కూడా ఒక పరిచర్య ఉన్నది. ముగింపులో గుంటూరులో మిస్వా మందిర ప్రవేశ సందర్భంగా స్తుతి కూడికలు శని ఆదివారాలు జరిగించవలసి ఉన్నది. వీటన్నిటిలో మంటి ఘటాలు ప్రభు కాపాడాలని, తగిన తలంపులు ప్రభు దయచేసి ఆయన మహిమ కొరకు వాడుకోవాలని మీరు ప్రార్థన చేయాలని మనవి చేస్తున్నాం. ఇన్ని సంవత్సరాలుగా మరి ఎంతో సన్నిహితంగా ఉంటూ మమ్మల్ని ప్రేమిస్తూ మాకెంతో పరిచర్య చేస్తున్న బ్రదర్ ఆనంద్ బాబు, గీతా వారి కుటుంబానికి, వారి సహకారులందరికీ కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియచేస్తున్నాను. దైవ గ్రంథంలో నుండి ఈ ఉదయకాలం సంఖ్యాకాండం కాదు, డోంట్ బి డిసప్పాయింటెడ్. యెహోషువ గ్రంథం 15వ అధ్యాయంలో, యెహోషువ గ్రంథం 15వ అధ్యాయం 13 నుండి 19 వరకు ఉన్న వచనాలు నేనే చదువుతున్నాను. కాలేబు జీవితంలో ఈ కొండ ప్రదేశం నాకు దయచేయమన్నాడు. యెహోషువ 14లో మనం నిన్న ఉదయకాలం 7 విషయాలు గమనించి వచ్చాం. సవనీరులు అవన్నీ ఉన్నాయి, వివరాలు ఉండవు. వివరాలు నిన్న మనం మీటింగ్లో విన్నాం. ఎవరికి ప్రభువు కొండ ప్రదేశం ఇస్తాడు, ఎవరికి ఆత్మల్ని ఇస్తాడు, ఎవరికి సేవ ఇస్తాడో మనం గమనిస్తూ వచ్చాం. లేదా గోత్రికులు స్తుతించే వారికి ఇస్తాడు, ప్రార్థించే వారికి ఇస్తాడు, సాక్ష్యం గల వారికి ఇస్తాడు, ఫలించే వారికి ఇస్తాడు, ప్రభువును అనుసరించే వారికి ఇస్తాడు, నిండు మనసుతో అనుసరించే వారికి ఇస్తాడు, అమాలేకీయులను జయించేవారు, అనాకీయులు వారిని జయించేవారు, జయ జీవితం గల వారికి ఇస్తాడు. చివరిగా బలవంతులుగా, ఆత్మలో బలవంతులుగా ఉండేవారికి ఆయన ఇస్తాడని మనం గమనించాం. గత రాత్రి హెబ్రీ 11లో ఒక క్రమమైన అనుభవాన్ని, ఐగుప్తు నుండి వెలుపలికి రావడం 28వ వచనం, బాప్తిస్మ అనుభవం ఎర్ర సముద్రం దగ్గర 29వ వచనం, జై జీవితం, ఎరికో గోడలు కూలిపోవడం 30వ వచనం. ఈ మధ్యాహ్న కాలం మనం 15వ అధ్యాయం, బుక్ ఆఫ్ జాషువా చాప్టర్ 15 at verse 13. యెహోషువకు ఇచ్చిన ఆజ్ఞ చొప్పున యోధా వంశస్థుల మధ్యను యెఫున్నె కుమారుడైన కాలేబునకు ఒక వంతును, అనగా అనాకీయుల వంశకర్త అయిన అర్బా యొక్క పట్టణమును ఇచ్చాను. అది హెబ్రోన్. అక్కడ నుండి కాలేబు అనాకు యొక్క 3 కుమారులైన షేషై, అహీమాను, తల్మై
అనాకీల వంశీయులను వెళ్ళగొట్టి వారి దేశమును స్వాధీనపరచుకొనెను. అక్కడ నుండి అతడు దెబీరు నివాసుల మీదకి పోయెను. అంతకుముందు దెబీరు పేరు కిరియత్ సేఫెరు. కాలేబు కిరియత్ సేఫెరును పట్టుకొని దానిని కొలబెట్టిన వానికి నా కుమార్తె అయిన అక్సాను ఇచ్చి పెండ్లి చేసేదను అని చెప్పగా, కాలేబు సహోదరుడును కనజు కుమారుడునైన ఒత్నీయేలు దాన్ని పట్టుకొనెను. కనుక అతడు తన కుమార్తె అయిన అక్సాను అతనికిచ్చి పెండ్లి చేశాను. మరియు ఆమె తన పెనిమిటి ఇంటికి వచ్చినప్పుడు తన తండ్రిని ఒక పొలము అడుగుమని అతనిని ప్రేరేపించాను. ఆమె గాడిదను దిగగా కాలేబు ఆమెను చూచి, నీకేమి కావలను అని ఆమెను అడిగాను. అందుకు ఆమె, నాకు దీవెన దయచేయము, నీవు నాకు దక్షిణ భూమి ఇచ్చి ఉన్నావు గనుక నీటి మడుగులను నాకు దయచేయము అనగా, అతడు ఆమెకు మెరక మడుగులను పల్లపు మడుగులను ఇచ్చాను. చదువుబడిన ఈ చిన్న వాక్య భాగం ఈ మధ్యాహ్న కాలం ఆయన సన్నిధికి చేరివచ్చిన మన అందరి ఆత్మల క్షేమార్థమై ప్రభువే దీవించునుగాక. ప్రభునందున్న ప్రియమైన సహోదరి సహోదరులారా, యెహోషువ గ్రంథం 15వ అధ్యాయంలో 13 నుండి 19 వరకు ఉన్న పేర ఇక్కడ మాత్రమే కాక న్యాయాధిపతుల గ్రంథములో మొదటి అధ్యాయంలోనే 8వ వచనం ప్రారంభించి 15 వరకున్న వచనం వరకు వ్రాయబడింది. ఆల్మోస్ట్ సిమిలర్ కానీ మక్కీ అంటారే అలా లేదు. బైబిల్ తేడా ఉన్నది కొద్దిగా. అందుకే నేను న్యాయాధిపతుల్లో చదవాలనుకున్నాను, కానీ దానికన్నా యెహోషువ 15లో బెటర్ రెండరింగ్. ఇదే వాక్యం ఎక్కడ ప్రారంభించాడో అది చాలా చక్కగా ఉన్నది కనుక యెహోషువ 15లో మనం చదువుకున్నాం. యెహోషువ గ్రంథం విజయాల గ్రంథం, న్యాయాధిపతుల గ్రంథం అపజయాల గ్రంథం అని సాధారణంగా మనం చెప్పుకుంటాం. క్రైస్తవ జీవితంలో విజయాలు అపజయాలు కలిసే ఉంటాయి. ప్రభు వైపు చూస్తే జయిస్తాం, లోకానుసారంగా జ్ఞానానుసారంగా శరీరానుసారంగా జీవిస్తే అపజయం పొందుతాం. మోషే వెళ్ళిపోయాడు. ద్వితీయోపదేశకాండం వరకే మోషేను గురించి మనం చదువుతున్నాం. నిర్గమకాండం, లేవియకాండం, సంఖ్యాకాండం, ద్వితీయోపదేశకాండం అంతా ఆయనే వ్రాసి వెళ్ళిపోయాడు. ఆదికాండం కూడా ఆయనే వ్రాశాడు. ఆయన ఆదికాండంలో లేడు, కానీ ఆ గ్రంథాన్ని వ్రాసే కృపను ప్రభు మోషేకు అనుగ్రహించాడు. పంచకాండాలు, పెంటట్యూక్ పంచకాండాలు అనేవి ఇశ్రాయేలు జనాంగానికి చాలా ప్రాముఖ్యమైన పుస్తకాలు. అవి వారి భక్తి జీవితానికి పునాదిగా ఉన్నాయి. తర్వాత యెహోషువ గ్రంథంలో వారు 12 గోత్రాల వారు సైనికులు వెళ్ళి యుద్ధాలు చేశారు యెహోషువ నాయకత్వంలో. యెహోషువ యోధా గోత్రికుడు కాదు, యూదుడే కానీ యోధా గోత్రికుడు కాదు. యెహోషువ ఎవరు? ఎఫ్రాయిం గోత్రికుడు కదా. హోషేయ అని రాయబడింది. హోషేయకు ఆయన యెహోషువ అని పేరు పెట్టాడు అని రాయబడింది. ఎఫ్రాయిం అంటే ఫలం, ఎఫ్రాయిం అంటే అభివృద్ధి అని. ఎఫ్రాయిం అనేది ఒక చక్కని పేరు, యోధా కూడా చక్కని పేరు. ఎఫ్రాయిం గోత్రానికి చెందిన యెహోషువ మోషే దగ్గర ఉండేవాడు, మోషేకు పరిచారకుడుగా ఉండేవాడు. మొదటి 5 పుస్తకాల్లో 4 పుస్తకాలు నిర్గమకాండం, ద్వితీయోపదేశకాండం వరకు పరిచారకుడుగా ఉన్న యెహోషువ. కానీ యెహోషువ గ్రంథానికి రాగానే ప్రధానిగా ఉన్న యెహోషువ, ఆయన ప్రధానిగా ఉన్నాడు. మరి యెహోషువకు కాలేబుకున్నటువంటి సంబంధం ఏమిటి? వారిద్దరు ఎవరంటే, నిన్న ఉదయకాలం ఒకసారి మనం
ప్రారంభంలో చెప్పుకున్నాం కదా. ఇద్దరు కాదేశు బర్నేలు నుండి పంపబడిన వారు. ఒక్కొక్క గోత్రానికి ఒక్కొక్క ముఖ్యుడు ఉన్నాడు. 12 గోత్రాలు, 12 ముఖ్యులు. యూదా గోత్రానికి ముఖ్యుడు కాలేబు, ఎఫ్రాయిము గోత్రానికి ముఖ్యుడు యెహోషువ. ఇద్దరు కలిసి పంపబడ్డారు. కాసేపు ఈ విషయం మనం ఆలోచించేద్దాం. ఆ ఇద్దరు సమానమే. రక్త ప్రోక్షణ ఆచారం ఆచరించినప్పుడు సమానమే. ఎర్ర సముద్రము దాటినప్పుడు సమానమే. బాప్తిస్మా సూచన. తర్వాత సమానంగా కనబడడం లేదు. ఇద్దరూ సమానులే, కానీ వాగ్దాన దేశాన్ని వేగుచూచి తిరిగి వచ్చిన తర్వాత 12 మంది తిరిగి వచ్చారు. 12 మంది పంపబడ్డారు, 12 మంది తిరిగి వచ్చారు, 12 మంది పండు తెచ్చారు. ఆ దేశం మంచి దేశమే అన్నారు, మీరు చెప్పినట్టే ఆ దేశం ఉన్నది అన్నారు. కానీ దానిని స్వాధీనపరచుకునే విషయములో వారు భేదించారు. 12 మంది 2 ముక్కలయ్యారు. జాగ్రత్త లేకపోతే సంఘాలు ముక్కలవుతాయి, సహవాసం ముక్కలవుతుంది, ప్రభు పిల్లలు ముక్కలవుతారు, చీలిపోతారు, భంగం అవుతారు, ఒకరితో ఒకరు ఏకీవించలేరు, మనస్సు కలిసి పని చేయలేరు, ప్రయాసపడలేరు, ఏకీవించలేరు. ఆ మనస్సు కలిసి ఉండదు. నీది నీది, నాది నాది, నేనేం తక్కువ అనేటువంటి ఒక పోరాట పటిమ సాతానుడు తెస్తాడు. మనం జాగ్రత్త లేకపోతే మన మనస్సుల్లో దాన్ని చొప్పిస్తాడు. ఇద్దరు ఒకటే, ఈక్వల్, సమానులుగా ఉన్నారు ఇద్దరు. కానీ అంతవరకు సమానంగా ఉన్నటువంటి యెహోషువ, దానిలో కూడా ఇద్దరు సాక్షులు అన్నప్పుడు మొదట ఎవరి పేరు ఉన్నది? 12లో మంచి సాక్ష్యం ఇచ్చిన ఇద్దరిలో మొదట ఎవరి పేరుని చెప్పాడు? కొందరు యెహోషువ అంటున్నట్టు ఉన్నారు కదా. మీరు బాగా చదివి చూస్తే కాలేబు ఉన్నాయి. కాలేబు యెహోషువ, కాలేబు యెహోషువ, కాలేబు యెహోషువ. కనుక ఆ ఆర్డర్లో కాలేబు మొదట ఉన్నాడు. యోధా గోత్రికుడు కాలేబు మొదట ఉన్నాడు. అవునా? సాక్ష్యం ఇవ్వడంలో, ప్రజలను ధైర్యపరచడంలో, నిమ్మళపరచడంలో మనం అక్కడికి వెళ్ళలేం, స్వాధీనపరచుకోలేం. వారి దృష్టికి మేము మిడతల వలె ఉన్నాం, మా దృష్టి కూడా అలాగే ఉన్నాం. అక్కడ ఉన్నత దేహులు ఉన్నారు, అనాకీయులు ఉన్నారు, రాక్షస జనాంగం ఉన్నారు, ఉన్నత దేహులు బలాఢ్యులు, వారి మీదకి మనం పోజాలమని 10 మంది ప్రజలను దుఃఖపరచి అధైర్యపరచిన సందర్భంలో మనము నిశ్చయముగా వెళ్ళుదుము, మనము దానిని స్వాధీనపరచుకొందుము, దానిని జయించుటకు మనకు శక్తి చాలును, ప్రభువిస్తాడు అని బట్టలు చింపుకొని వేదనతో, భారముతో, దుఃఖముతో సాక్ష్యమిచ్చి నిలబడిన వాడు కాలేబు. ఆయనతో ఏకీవించిన వాడు యెహోషువ. ఆ ఇద్దరు మంచి సాక్షులు. ఇది మనం గుర్తుంచుకుందాం. వీరిలో చూడండి, యెహోషువ గ్రంథంలో చూసినప్పుడు స్వాస్థ్యాలు పంచిపెట్టే సందర్భం చెప్పాడు. 2.5 గోత్రాల వారు యొర్దాను దాటకముందే కోరుకున్నారు, అది వేరే విషయం. రూబేనీలు, గాదీలు, మనష్షే అర్ధగోత్రం వారు. మిగతా వారికి వాగ్దాన భూమిలో ఆయన స్వాస్థ్యం ఇచ్చాడు. వారిలో మొదట స్వాస్థ్యము పొందిన వారిని గూర్చి ఆయన వ్రాస్తున్నాడు. 13వ అధ్యాయం వరకు ఆ 2.5 గోత్రాల గురించి చెప్పాడు. 14వ అధ్యాయం రాగానే యూదా వంశస్థులను గూర్చి ఆయన ప్రారంభించాడు. ఈ సాయంకాలం ఎ లిటిల్ ఆబ్జర్వేషన్. యూదా గోత్రం, యూదా గోత్రికులు, 12 గోత్రాల్లో యూదా గోత్రికులు, యూదా గోత్రం, దాని యొక్క ప్రాధాన్యత, దాన్ని మనం గమనిస్తాం. చూడండి, సంఖ్యాకాండం 2వ అధ్యాయం, సంఖ్యాకాండం 2వ
అధ్యాయం. అక్కడ నివాస క్రమం చెప్పాడు కదా. సంఖ్యాకాండం 2వ అధ్యాయంలో 2-3 వచనాలు చదివితే సరిపోతుంది. ఏమన్నాడు? ఇశ్రాయేలులందరూ తమ తమ పితరుల కుటుంబముల టెక్కెములు పట్టుకొని తమ తమ ధ్వజముల దగ్గర దిగాలన్నాడు. అంటే 12 గోత్రాలు, 4 ధ్వజాలు, 4 పాళెములు, 4 పాళెములు కనుక 4 జెండాలు ఇచ్చాడు. 4 పాళెములు అంటే ఒక పాళెములో 3 గోత్రాలు ఉంటాయి. 4 3 12. తూర్పున 3 గోత్రాలు, దక్షిణమున 3 గోత్రాలు, పడమట 3 గోత్రాలు, ఉత్తరమున 3 గోత్రాలు. తూర్పున మొట్టమొదటిగా మకాము ఎవరిని గురించి చెప్పాడు? చదవండి 3వ వచనం. సూర్యుడు ఉదయించు తూర్పు దిక్కున యూదాపాళెపు ధ్వజము గలవారు తమ తమ సేనల చొప్పున దిగవలెను అన్నాడు. క్యాంపింగ్ అరేంజ్మెంట్, గుడారములు లేక నివాసములు, మకాములు, వాటి క్రమము చెప్పాడు. మొదట యోధా పాళెము అన్నాడు. యోధా, ఇశ్శాఖారు, జెబూలూను ఒక పాళెము. దిగాలన్నప్పుడు యోధా మొదట చెప్పాడు. తర్వాత మరి వారు బయలుదేరి వెళ్ళేటప్పుడు ఎవరు వెళ్ళాలి? 9వ వచనంలో ఏమన్నాడు? చదవండి. ప్రయాణంలో ఎవరు వెళ్ళాలి? మళ్ళా యోధా పాళెమే చెప్పాడు. విన్నారా? గుడాలను వేసినప్పుడు మొదట ఎవరు? యోధా. అది అట్లా యోధా పాళెం. యోధా అంటే స్తుతి. స్తుతించే వారికి మొదటి స్థానం ఇచ్చాడు ప్రభు. విన్నారా? స్తుతికి మొదటి స్థానం. తర్వాత యోధా పాళెం వారు లెక్కించబడిన వారు, వారి సేనల చొప్పున 186,400 మంది. వారు ముందర సాగి నడవ. 4 పాళెములు ఉండగా 4వ పాళెము దాను పాళెం, 3వ పాళెం ఎఫ్రాయిం పాళెం, 2వ పాళెం రూబేను పాళెం, మొదటి పాళెం ఏది? యోధా పాళెం. కనుక మకాము చేసినప్పుడు యోధా మొదట అన్నాడు, ప్రయాణం చేసినప్పుడు యోధా మొదట అన్నాడు. 2 విషయాలు కదా. మరి యుద్ధానికి వెళ్ళినప్పుడు ఏం చేయాలి? న్యాయాధిపతుల గ్రంథానికి రండి. మొదటి అధ్యాయం. న్యాయాధిపతుల గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనం చదవగలరా? ఎవరు వెళ్ళాలి? మొదటి వచనంలో అన్నాడు ఎవరు ముందుగా వెళ్ళాలో చెప్పమని వారు ప్రార్థన చేస్తున్నారు. వారు పోవలను అన్నాడు 2వ వచనం. కనుక మనము కనానీయులతో యుద్ధము చేయుటకు మా వంతులోనికి మాతో కూడా రండి. 3 విషయాలు మరలా చెప్తున్నా. నివాస క్రమములో యోధాకు మొదటి స్థానం ఇచ్చాడు. సాగే క్రమములో యోధాకు మొదటి స్థానం ఇచ్చాడు. యుద్ధము చేసే విషయంలో ఎవరు ముందు వెళ్ళాలన్నాడు? యోధా వారు ముందు వెళ్ళాలి. ఇప్పటికి 3 విషయాలు చెప్పాడు యోధాను గురించి. అవునా? తర్వాత సంఖ్యాకాండం 7వ అధ్యాయానికి రండి. సంఖ్యాకాండం 7వ అధ్యాయం 12 చదవండి. 7-12 7-12. మొదటి దినాన్ని అర్పణ తెచ్చినవాడు అన్నాడు. 12 రోజులు అర్పణ తెచ్చిన వారు అదే రకమైన అర్పణ తెచ్చారు. బ్రదర్, సిస్టర్ గమనించారా? సేమ్ ఆఫరింగ్, ఏమి తేడా లేదు, ఎక్కువ తక్కువలు ఏమి లేవు. అయినా మొదటి దినమున తన అర్పణ తెచ్చిన వాడెవరు? యోధా అన్నాడు. గుడారాలు వేసుకోవడంలో మొదటివాడు, ప్రయాణం చేయడంలో మొదటివాడు, యుద్ధం చేయడంలో మొదటివాడు. 4వది అర్పణ అర్పించుటలో కూడా బలిపీఠము అభిషేకించబడిన నాడు అర్పణ అర్పించుటలో మొదటివాడెవరు? యోధా అన్నాడు. మరొక విశేషం ఏమంటే నిర్గమకాండం 28-29 అధ్యాయాల్లో చెప్పారు చూడండి. ప్రధాన యాజకుని రొమ్మున
ప్రధాన యాజకుని రొమ్మున ఉండే న్యాయ విధాన పథకములో మొదటి పంక్తి 4 పంక్తులు రత్నాలు ఉంటాయి. మొదటి పంక్తి ఎవరుండాలో చెప్పాడు ఆయన. మొదటి పంక్తి ఎవరిని గురించి చెప్పాడు చూడండి. 28వ అధ్యాయం 16వ వచనంలో లేక 17, దానిలో 4 పంక్తుల రత్నములు ఉండునట్లు రత్నముల జవలను చేవలను మాణిక్య గోమేధిక మరకతములు గల పంక్తి మొదటిది అన్నాడు. మాణిక్య గోమేధిక మరకతములు గల పంక్తి అన్నాడు. అవన్నీ మనకు గుర్తు లేకపోయినా సంఖ్యాకాండం 2లో ఏమన్నాడు? యోదా, ఇశ్శాఖారు, జబూలూన్ అన్నాడు. అంతే కదా. అంటే ఫస్ట్ లైన్ ఫస్ట్ రోలో అంటే మొదటి పంక్తిలో మొదటి స్థానం ఎవరికి ఇచ్చాడు ఆయన? యూదాకి ఇచ్చాడు. తర్వాత ఇశ్శాఖారు, తర్వాత జబూలూన్. విన్నారా? 5 విషయాలు కనీసం యోధాను గురించి మనకి ప్రత్యేకంగా కనబడుతున్నాయి. యోధా నివాసాలు వేసుకోవడంలో మొదటివాడు, ప్రయాణాల్లో మొదటివాడు, యుద్ధాల్లో మొదటివాడు, అర్పణల్లో మొదటివాడు. ప్రధాన యాజకుని రొమ్మున 4 వరుసల రత్నాలు ఉండగా అన్ని రత్నాలే, కానీ మొదటి పంక్తిలో మొదటి స్థానము ఎవరికి దక్కింది? యోధాకు దక్కింది. ఎందుకు అంటే ద లార్డ్ గివ్స్ ఫస్ట్ ప్లేస్ టు ప్రైజ్ అండ్ వర్షిప్. కడపలో నాణ్యమైన ఆరాధన ప్రభువుకు చెల్లాలి అని చాలాసార్లు హెచ్చరిక చేస్తూ ఉంటాం. నాణ్యమైన ఆరాధన మనకు అలవాటైందని కాదు. నల్గొండలో కూడా ఆరాధన యొక్క ప్రాధాన్యత వారు గమనించి ఎంతోమంది ప్రోత్సహించబడ్డారు. యోధాకు మొదటి స్థానం. ఈ యోధా ఎటువంటి వాడు? ద్వితీయోపదేశకాండం 33లో యోధాను గూర్చి ఒక మాట రాశాడు చూడండి. ద్వితీయోపదేశకాండం 33:7 చదవండి. యోధాను గూర్చే ఇదంతా. యోధా గోత్రం, యోధా వంశం. యోధాను గూర్చి అతడు ఇట్లా నేను యెహోవా యోధా మనవి విని అన్నాడు. ఇక్కడ 2 ఉన్నాయి. ఇంతవరకు 5 విషయాలు యోధాను గురించి మనం గమనించాం. ఇవి 2 విషయాలు. ఒకటి ద ప్రేయర్ ఆఫ్ జూడా, యోధా మనవి అన్నాడు. యోధా మనవి. యోధాలో గొప్ప ప్రార్థనా పరులు ఉన్నారు. మీరు యోధా గోత్రాన్ని బాగా జాగ్రత్తగా ఆలోచిస్తే గొప్ప ప్రార్థనా పరులు ఆ గోత్రంలో నుండి వచ్చారు. యోధా మనవి అని అదంతా యోధా మనవి అనే మాటలో ఉన్నాయి. దావీదు గొప్ప ప్రార్థనాపరుడు. దావీదు ఆరాధికుడు. దావీదు యుద్ధవీరుడు. యుద్ధాభ్యాసం చేయలేదు, కానీ ప్రభువే ఆయన చేతులకు యుద్ధము నేర్పించాడు. యోధా మనవి అన్నాడు. 7వ వచనంలో మరొక మాట, యోధా బాహుబలం, ద స్ట్రెంగ్త్ ఆఫ్ జూడా. ద ప్రేయర్ ఆఫ్ జూడా, ద స్ట్రెంగ్త్ ఆఫ్ జూడా. ఎన్ని విషయాలు? 7 విషయాలు. యోధాను గురించిన ప్రత్యేకత ఇక్కడ మనం చూస్తున్నాం. నీవు ప్రోత్సహించబడడానికి ఈ ఒక్క మాట చాలు. నేను ప్రభువును ఎరిగి ప్రభువును గణపరచే వారంగా, ప్రభువును స్తుతించే వారంగా ఉన్నట్లయితే ప్రభువు మనలను వర్ధిల్ల చేస్తాడు. నేను చదువుతుండగా అక్కడక్కడ నోట్ చేస్తూ వచ్చాను, గమనించాను. యోధా వారు వర్ధిల్లినట్లుగా ఇశ్రాయేలు వారు వర్ధిల్లలేదు అన్నాడు. ఇశ్రాయేలు వారి విషయంలో కొంత బలహీనత, భక్తిహీనత కనబడింది. కానీ యోధా వారు చాలా మట్టుకు ప్రభువును అనుసరిస్తూ వచ్చారు. ఇప్పుడు యెహోషువ ఇంకా ఇశ్రాయేలు సమాజం అంతటిని నడిపిస్తూ ఉండగా కాలేబు ఉన్నాడు. ఈ కాలేబు వచ్చి మనవి చేశాడు 14లో, యెహోవా నిన్ను గూర్చి చెప్పిన మాట, మోషే చెప్పిన మాట ఆనాడు నీ విన్నావు కదా. కాదేశు బర్నేయులోంచి నీవు నన్ను పంపినప్పుడు 40 ఏండ్ల వాడాను, ఈనాడు 85 ఏండ్ల వాడాను. ఈ 45 సంవత్సరాలు ప్రభువును సజీవునిగా కాపాడుతూ వచ్చాడు. కొండ ప్రదేశం, నేను వృద్ధాప్యానికి వచ్చానని, కొండలు ఎక్కలేనని నీవు నాకు మినహాయించి తప్పించి వేరే వారికి ఇవ్వడానికి ప్రయత్నం చేయొద్దు.
కొండ ప్రదేశము నాకు దయచేయి అని యెహోషువ 14లో కాలేబు చేసిన మనవి మనం గమనిస్తున్నాం. ఇప్పుడు రండి, యెహోషువ గ్రంథం 15వ అధ్యాయం 13వ వచనంలో ప్రభు యెహోషువ ద్వారా కాలేబుకు దానిని స్వాస్థ్యముగా అనుగ్రహించి స్థిరపరచినట్టుగా చెప్పాడు. చదవండి. యెహోవా యెహోషువకి ఇచ్చిన ఆజ్ఞ చొప్పున యోధా వంశస్థులు వారి మధ్య యెఫున్నె కుమారుడైన కాలేబునకు ఒక వంతును ఇచ్చాడు అన్నాడు. ఏది ఆ వంతు? అనాకీల వంశకర్త అయిన అర్బా యొక్క పట్టణాన్ని ఇచ్చాడు అన్నాడు. అది హెబ్రోన్ అన్నాడు. ఇదే మాట మనం 14వ అధ్యాయంలో చదువుకున్నాం. అర్బా అనాకీలో గొప్పవాడు. హెబ్రోను పేరు కిర్యత్ అర్బా అన్నాడు. కిర్యత్ అర్బా, కిర్యత్ అర్బా. అర్బా ఉన్న స్థలం, అర్బా యొక్క స్థలం కనుక కిర్యత్ అర్బా అన్నారు. ఆ కిర్యత్ అర్బా అనేవాడు అనాకీలో గొప్పవాడు. యెహోషువ దాన్ని పట్టుకున్నాడు. కాలేబు సహకారంతోనే పట్టుకున్నాడు. ఇక్కడ నేను 3 విషయాలు జ్ఞాపకం చేయాలని ఆశిస్తున్నాను. వాటిని మీరు ఆలోచన చేయండి. ఒక ప్రక్కన ఎఫ్రాయిం గోత్రంలో నాయకుడు యెహోషువ, మరొక ప్రక్కన యోధా గోత్రంలో నాయకుడు కాలేబు. ఇద్దరు సమకాలికులే. ఇద్దరు ఐగుప్తులోంచి వచ్చారు, దాస్యంలోంచి బయటకు వచ్చారు, రక్త ప్రోక్షణ ఆచారం ఆచరించారు, ఎర్ర సముద్రం దాటారు, ఇద్దరు మన్నా తిన్నారు, ఇద్దరు బండనీళ్ళు దాగారు, ఇద్దరు మేఘం యొక్క కాపుదల అనుభవించారు, చల్లదనం అనుభవించారు, అగ్నిస్తంభం యొక్క మేలును అనుభవించారు. ఇద్దరు అన్ని ఆ సదుపాయాలు, ప్రభువు చేసిన సదుపాయాలన్నీ సమంగా అనుభవించారు. ఆ ఇద్దరి సహవాసం ఎంత గంభీరంగా ఉన్నది. ఇద్దరి సహవాసం. విశ్వాసులు ఒకరితో ఒకరు సహవాసం చేయాలి. రెండవది, ఇద్దరి మధ్య ఉన్న సహకారం. ఒకరికొకరు ఏం చేసుకుంటున్నారు? సహకరిస్తున్నారు. కాలేబుకు యెహోషువ, యెహోషువకు కాలేబు సహకరిస్తున్నారు. ఫెలోషిప్, వారి మధ్య సహవాసం ఉన్నది. కోఆపరేషన్, వారి మధ్య చక్కని సహకారం ఉన్నది. ఈ రెంటిని మించి యెహోషువను ఇద్దరు ఒకటిగా ఉన్నా, ఇద్దరు సమంగా ఉన్నా, మోషే వెళ్ళిపోగానే మొత్తం 12 గోత్రాల వారికి యెహోషువను నాయకునిగా చేస్తే ఎలా ఉంటుంది? గుంటూరులో జరిగితే బాగా అర్థమవుతుంది కదా, హైదరాబాద్లో జరిగితే ఇంకా బాగా అర్థమవుతుంది. సమంగా ఉండేవారిలో అంతవరకు ముఖ్యుడుగా కనబడుతున్న కాలేబును యెహోషువ చేతి క్రిందికి తెచ్చాడు పరిశుద్ధాత్మ. అందరూ యెహోషువ చెప్పినట్టుగా మీరు చెయ్యండి అని. కాలేబ్ వాజ్ సో జెంటల్. కాలేబు ఎంత మంచివాడు అంటే, మర్యాదస్తుడు అంటే. మిగతా వాళ్ళందరూ నీకన్నా తక్కువ వాళ్ళు కావచ్చు, కానీ నేనేం తక్కువ? అందరూ నీకు నాయకత్వం అంగీకరించవచ్చు, కానీ నేనెందుకు అంగీకరించాలా అని వ్యతిరేకించాడా? లేదండి. సణిగినవాడు కాదు, ఆయాసపడినవాడు కాదు, అసూయపడినవాడు కాదు, పోటీ పడినవాడు కాదు, వ్యతిరేకంగా గుంపును తయారు చేసినవాడు అసలే కాదు. దిస్ ఈజ్ ద లెసన్ వీ నీడ్ టు లెర్న్. సంఘాలలో మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏమంటే, నన్ను ముఖ్యంగా ఉంచితేనే నేను సహకరిస్తాను, కానీ లేకపోతే నేను సహకరించను అనుకుంటాను. అది శరీర భావం. ఏకభావం, సహభావం, సమభావం మనకుంటే మనం ఏకీభించే వారిగా ఉంటాం. వారి సహవాసం, వారి సహకారం, వారి సహభావం, ప్రభు పని కొరకు వారు ఇష్టపడి దాన్ని ముఖ్యంగా ఎంచుకున్నారు. అందుకే ఒకరితో ఒకరు చివరి వరకు నమ్మకంగా, క్రమంగా, నెమ్మదిగా, సమాధానంగా సాగిపోయారు. కాలేబు ఎక్కడే కానీ యెహోషువను వ్యతిరేకించినట్టు, తిరుగుబాటు చేసినట్టు, లోబడనట్టు మనకు ఎక్కడ కనబడదండి.
ద ఫెయిత్ ఆఫ్ కాలేబ్. కాలేబ్ ఆయన విశ్వాసంలో మనకు పాఠాలు ఉన్నాయి. ఫెయిత్ఫుల్నెస్ ఆఫ్ కాలేబ్. కాలేబు సంవత్సరాల తరబడి నమ్మకంగా ఉన్నాడు కదా. విశ్వాసమే కాదు, నమ్మకంగా ఉన్నాడు. నమ్మకత్వాన్ని ఎన్నడూ కోల్పోయినవాడు కాదు. కాలేబ్, ద ఫైట్ ఆఫ్ కాలేబ్. ఎన్నో యుద్ధాలు చేశాడు కాలేబ్. ఓడిపోకుండా తన ఖడ్గాన్ని చక్కగా ఉపయోగించాడు. కాలేబ్ ఫ్రూట్ బేరర్, ఆయన ఫలించిన వాడు. కాలేబులో మనము నేర్చుకోదగినటువంటి పాఠాలు ఉన్నాయి. ఇక్కడ కాలేబు యొక్క విజయవంతమైన జీవితం మనం చదువుతున్నాం. కాలేబు యోధా వంశస్థుడు. అనాకీయులను ఓడించాడు. అర్బా పట్టణానికి వచ్చి వారిని ఓడించాడు. వారిని వెళ్ళగొట్టి వారిని స్వాధీనపరుచుకున్నాడు అన్నాడు. 3 పేర్లు అక్కడ రాశాడు: షేషాయి, అహీమాను, తల్మై. మన విశ్వాస జీవితంలో కూడా 3 ముఖ్యమైన శత్రువులు ఉంటారు ఎప్పుడైనా. యోహాను పత్రికలో చెప్పాడు, శరీరాశ, నేత్రాశ, జేబుడంబ. వాటిని మనం జయించాలి. ఈ అనాకీయుల పైన జయము పొందినప్పుడే దేవుని మూలముగా పుట్టిన వారంగా, ప్రభు కొరకు ఫలించే వారంగా, విజయాలు సాధించే వారంగా మనం ముందుకు సాగిపోగలం. ఒక కాలేబును పోలి మనం ధైర్యం తెచ్చుకుందాం, ప్రోత్సాహం తెచ్చుకుందాం. అతడు జయించాడు. తర్వాత ఎక్కడికి వెళ్ళాడు? 15వ వచనం చూడండి, 15. అక్కడ నుండి అతడు దెబీరు నివాసుల మీదికి పోయినన్నాడు. హెబ్రోను మొదటి పేరు కిరియత్ అర్బా కదా. ఇక్కడ దెబీరు మొదటి పేరు కిరియత్ సేఫెరు అన్నాడు. అంటే 2 పేర్లు ఉన్నాయి. ఒకటి హెబ్రోను లేక కిరియత్ అర్బా, మరొకటి కిరియత్ సేఫెరు లేక దెబీరు అంటున్నాడు. కిరియత్ సేఫెరు అంటే గ్రంథాల పట్టణం అంటారు. గ్రంథాలు గల పట్టణం అని. ఒక రకంగా ఈ 66 గ్రంథాలు ఉన్నవే, ఈ 66 గ్రంథాలే కిరియత్ సేఫెరు. దాన్ని పట్టుకునేవారు యుద్ధవీరులుగా ఉంటారు. గ్రంథాలు పట్టుకునేవారు మనకు కావాలి. యోధా పత్రికైనా చదువుకొని ధ్యానించి విభజించి వివరించేవారు ఉన్నారా? ఒక ఆయన ఒక చోటుకి వెళ్ళి యోధా పత్రిక వివరించాడంట. వారు చాలా సంతోషించారు. మరికొంతకాలానికి ఆయనే వారి దగ్గరికి వెళ్ళాడు. ఏం చెప్పాడంటే యోధా పత్రిక చెప్పాడు. చాలా ఓపికగా విన్నారు వాళ్ళు. మరికొంతకాలానికి మళ్ళా వెళ్ళాడు ఆయన. మీరు అడగద్దు పేరు, నేను చెప్పను. మళ్ళీ యోధా పత్రికే చెప్పాడు. ఇక 3వసారి ఒక సిస్టర్ ఉండి, బ్రదరు యోధా పత్రిక తప్ప ఇంక ఏం చెప్పరా మీరు అని అడిగిందంట. అంటే ఆయన ఒకటే పట్టుకున్నాడు. ఒక ఆయన ఉండేవాడు, యోసేపు జీవితమే ఎప్పుడు చెప్పినా యోసేపు జీవితమే చెప్పేవాడు. యోసేపు 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 చెప్పకూడదని కాదు, ఇంత గ్రంథం ప్రభు మనకిచ్చాడు, పట్టుకోవాలి. గ్రంథం పట్టుకోవాలి. సంఖ్యాకాండం పట్టు దొరికిందా? లేవియాకాండం పట్టు దొరికిందా? ద్వితీయోపదేశకాండం పట్టు దొరికిందా? బలులు పట్టు దొరికినవా? పండుగలు పట్టు దొరికిందా? యాజకులు వారి వస్త్రాలు పట్టు దొరికిందా? గుడారం వస్తువులు సేవ పట్టు దొరికిందా? చాలా కష్టతరమైన విషయాలు ఉన్నాయి, లోతైన విషయాలు ఉన్నాయి. ఊరికే పై చదివితే మనకి అర్థమయ్యేవి కాదు, మనం పాఠాలు అందించడానికి వీలుగా ఉండదు. మనం మొదట నేర్చుకుంటే అది మనకు జీర్ణమైతే, అర్థమైతే వేరే వారికి మనం నేర్పించడానికి సహాయం. అతడు పట్టుకున్నాడు. ఎవరు పట్టుకుంటే వారికి నా కుమార్తెనిస్తా. ఆ దినాల్లో కాలేబు అంటే పెద్ద పేరు. కాలేబు గారి అమ్మాయి అంటే చాలా పెద్ద సాక్ష్యం. కనుక ఎవరు పట్టుకుంటే వారికి ఇస్తానన్నాడు. అక్షా కావాలి అనుకున్నవాడు ఎవరు? ఒత్నియేలు వెళ్ళి, కాలేబు తమ్ముని కుమారుడే, సహోదరుడు కనజు కుమారుడే వెళ్ళి ఆ పట్టణాలు గల పట్టణాన్ని పట్టుకున్నాడు. ఆయన కాలేబు మాట తప్పలేదు. ఒకే గోత్రం అయినా సరే తప్పలేదు. ఆయన ఆ మాట ప్రకారం నెరవేర్చాడు. ఇక్కడ ఒక సత్యాన్ని నేను అందించాలని ఆశిస్తున్నాను. ఏమంటే, అర్బా మీదకి వెళ్ళి
కిర్యత్ అర్బాను పట్టుకున్న వానికి దెబీరేపాటిది. అర్బా పట్టణం మీదకి వెళ్ళాడు, కిర్యత్ అర్బాను పట్టుకున్నాడు. అర్బా యొక్క పట్టణం కిర్యత్ అర్బా పట్టుకున్నాడు. కానీ అన్నీ నేనే చేయాలి అని కాక, యుద్ధ వీరుడు మరొక యవనస్తునికి అవకాశం ఇస్తున్నాడు. విన్నారా? అవకాశాలు ఉండాలి సంఘాల్లో, ఆక్రమించుకోవడం కాదు. కొన్ని సంఘాల్లో కొంతమంది ఆక్రమించుకుంటున్నారు, ఎవరికి అవకాశం ఇవ్వకుండా, పాట చెప్పడానికి కూడా అవకాశం ఇవ్వకుండా. కొన్ని సంఘాలు అట్లా ఉంటాయి. మేము చాలా స్థలాలకు వెళ్ళి గమనిస్తూ ఉంటాం. ఎవరు చెప్తే తప్పేం లేదండి, అంటే అనుభవం కలిగిన వారు సందర్భాన్ని గమనించి స్తుతులు చెల్లించడానికి, వాక్య తలంపులు పంచుకోవడానికి, ఆరాధనలో దేవుని ఆత్మచేత నడిపించబడడానికి అవకాశం. తానే ఆక్రమించుకునేవాడు కాదు కాలేబు. ఏం చేస్తున్నాడు? వేరే వారికి అవకాశం ఇస్తున్నాడు. ఒత్నియేలు అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాడు. అక్సా ఆయనకు భార్యగా, సహకారిగా లభించింది. వారి వివాహం జరిగినట్టుగా 17వ వచనంలో మనం చదువుతున్నాం. తర్వాత వారి దాంపత్య జీవితం 18వ వచనంలో చెప్పాడు. ఆమె తన పెనిమిటి ఇంటికి వచ్చినప్పుడు తన తండ్రిని ఒక పొలము అడుగుమని అతన్ని ప్రేరేపించెను అన్నాడు. అక్సా తన భర్తను ప్రేరేపిస్తున్నది, ప్రార్థనకు ప్రేరేపిస్తున్నది. అడుగుము, 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 తండ్రిని అడుగుదాం, తండ్రి ఇస్తాడు. తండ్రిని అడుగుదాం, అడిగితే ఇస్తాడు. తండ్రి మంచివాడు, ఆయన ఇస్తాడు. ఆయనకి మడుగులు ఉన్నాయి, మెరక మడుగులు ఉన్నాయి, పల్లపు మడుగులు ఉన్నాయి, పైన మెట్ట మీద ఉన్నవి ఉన్నాయి, కింద ఉన్నవి ఉన్నాయి. అడిగితే ఇస్తాడు, మనం అడుగుదాం. ప్రేరేపించింది. ఒత్నియేలు ఏకీభవించాడు. కుటుంబ జీవితంలో ఏకీభావం అనేది ఎంత ప్రాముఖ్యమైన విషయం చూడండి. చాలా కుటుంబాల్లో ఎన్నో ఉండవచ్చు, కానీ ఏకీభావం అనే ఒక్కటి లేక, ఏక మనస్సు లేక ఏమవుతారు? దేవుని ఆత్మకు తరుణం ఇవ్వకుండా ఉంటారు. కుటుంబ జీవితాన్ని నష్టం చేసుకుంటారు. సంవత్సరాలు వ్యర్థం చేసుకుంటారు. అక్సా ఒత్నియేలు మనకు దీవెనకరమైన మాదిరిగా ఉన్నారు. అకుల ప్రిస్కిల్లా ఏకీభవించినట్టుగా వారు ఏకీభవిస్తున్నారు. అడుగుదాం, అడుగుదాం, ఇద్దరు ఏకీభవించారు. పెనిమిటి ఇంటికి వచ్చినప్పుడు ఆమె తండ్రిని అడుగుతున్నది, ఒక పొలము అడుగుమని ప్రేరేపించాడు. నీకేమీ కావాలి అని కాలేబు అడిగాడు. నాకు దీవెన దయచేయము, దక్షిణ భూమి ఇచ్చి ఉన్నావు, నీటి మడుగులు కూడా నాకు దయచేయము అని అడుగగా అతడు ఆమెకు మెరక మడుగులను, పల్లపు మడుగులను ఇచ్చెను అన్నాడు. తండ్రిని అడుగుట. తండ్రి సర్వసమర్థుడు, తండ్రి శ్రీమంతుడు, తండ్రి ఏ కొదువలేనివాడు, తండ్రి ధారాళంగా ఇచ్చేవాడు. ఎవరిని గద్దింపక ఆయన ధారాళముగా ఇచ్చేవాడు. తండ్రిని అడుగుదాం, ఆ తండ్రి ఇచ్చేవాడుగా, ఫలించేవాడుగా ఉన్నాడు, సాక్ష్యం ఇచ్చేవాడుగా ఉన్నాడు, బలవంతుడుగా ఉన్నాడు, ప్రార్థించేవాడుగా ఉన్నాడు, స్తుతించేవాడుగా ఉన్నాడు, నిమ్మలపరిచేవాడుగా ఉన్నాడు, ఆరాధించేవాడుగా ఉన్నాడు, ప్రభువును అనుసరించేవాడుగా ఉన్నాడు. నీ మంచి లక్షణాలు ఉన్నాయి. తన కుమార్తె కుటుంబం, కుమార్తెను ఒత్నియేలు ఇంటికి పంపించాడు. ఒత్నియేలు అక్సా కలిసి వారు జీవిస్తుండగా వారికి అక్కరగా ఉన్నదేదో అడిగినప్పుడు ప్రేమ గలవాడుగా కాలేబు, యోధా గోత్రికుడుగా, ధారాళమైన మనస్సు కలిగి ఇచ్చేవాడుగా ఆయన మెరక మడుగులను, పల్లపు మడుగులను ఇచ్చాడు అని చెప్తున్నాడు. అప్పర్ స్ప్రింగ్స్ అండ్ లోయర్ స్ప్రింగ్స్, ఆ పైనున్న ఆ ఓటలు, కిందున్న ఓటలు కూడా, అక్కడ వ్యవసాయానికి అవి కావాలి, ఇక్కడ వ్యవసాయానికి ఇవి కావాలి, ఆయన అనుగ్రహించాడన్నాడు. కాలేబు వంటి మాదిరి పురుషులు, నాయకులు సంఘాలలో కావాలి. సాక్షులు మనకు కావాలి. ఫలాన్ని భరించేవారు, ఫలించేవారు కావాలి. పండ్లు తెచ్చేవారు కావాలి. మంచి వార్తలు తెచ్చేవారు కావాలి. నిమ్మలపరిచేవారు కావాలి. ధైర్యం ఇచ్చేవారు కావాలి. మంచి సమాచారం తెచ్చేవారు మనకు కావాలి. మనం ముందు విన్నాం, యెహోషువ
కాలేబు ఇద్దరు సమకాలికులే, సమవయస్కులే, సమానమైన అనుభవం కలిగిన వారు, సమానమైన వీరత్వం కలిగిన వారు, సమానమైన పౌరుషం ధైర్యం కలిగిన వారు. కానీ ప్రభు సమాజం అంతటి మీద యెహోషువను నాయకునిగా నియమించినప్పుడు కాలేబు సంతోషంగా దానికి సమ్మతించాడు. ప్రభువాని చిత్తానికి నేను విధేయుడనై యెహోషువతో అన్ని విషయాల్లో సహకరించి జీవిస్తానని ఆయన అప్పగించుకున్నాడు. మన భక్తి జీవితంలో కాలేబును పోలి నమ్మకంగా యోధాలో ఉన్న లక్షణాల ముందు మనం చూచాం. స్తుతించే వారికి ప్రభు ఇచ్చేటువంటి ఆధిక్యతలు, ఆయన మన వరాన్ని అభివృద్ధి చేస్తాడు, మన విశ్వాస పరిమాణాన్ని అభివృద్ధి చేస్తాడు, మన వినియోగాన్ని ఇంకా అభివృద్ధి చేస్తాడు. యజమానుడు వాడుకునే పాత్రలుగా మనం ఉండగలం. స్వార్థము లేకుండా, శరీరానుసారమైన ఆలోచనలు లేకుండా ప్రభు కృపాహస్తాలకు అప్పగించుకొని ఆయన మహిమార్థమై మనం ముందుకు సాగుదాం. ప్రభు ఈ కొద్ది తలంపులు ఈ మధ్యాహ్న కాలం ప్రభు సన్నిధిలో నిలిచి ఉన్న మనందరి ఆత్మల క్షేమార్థమై దీవించునుగాక. ప్రార్థన చేద్దాం. కొంతమంది ప్రయాణాలు చేసేవారు ఉన్నారు, వారికి సహాయకరంగా ఉంటుంది. భిన్న విషయాలు ధ్యానం చేస్తూ ఒకరితో ఒకరు మనం మంచి సహవాసం ప్రభు మనకి ఇచ్చాడు కనుక ఇంతకుముందు మీరు కలవని వారిని కలుసుకొని పరిచయం చేసుకొని వారి కొరకు ప్రార్థన చేయడానికి కూడా సహాయకరంగా ఉంటుంది. ప్రార్థన చేద్దాం. శ్రీమంతుడైన మా ప్రియ ప్రభువా, మహిమగల దేవా, ఈ మంటి పురుగులను కనికరించారు, దర్శించారు, రక్షించారు, మీ ఆత్మను మాలో ఉంచారు, మీ గ్రంథం మా సొంత భాషలో మా చేతికిచ్చారు, బోధించి ఉపకారాత్మను మాకు అనుగ్రహించారు, శ్రేష్టమైన వరములను మీ ఆత్మ ద్వారా మాకు అనుగ్రహించారు. పాదము పట్టునంత భూమి లేనప్పుడు అబ్రహాముకు దేశాన్ని వాగ్దానం చేశారు, ఇచ్చారు. నమ్మదగిన ప్రభుడా, నల్గొండలో సంఘము లేనప్పుడు మీరు కనికరించారు, తగిన కాలంలో సాధనాలను పంపించారు, సాక్షులుగా ఉపయోగించారు, సహకారులను అనుగ్రహించారు. వారు పని చేయగా, ప్రార్థించగా, ఖర్చు పెట్టగా, ప్రేమ చూపగా మీరు ఫలింపచేశారు, సంఘాన్ని ఏర్పరిచారు. ఈ తోటలో నాటబడిన మొక్కలన్నిటిపైన మీ కనుదృష్టి ఉంచండి. మీరు రాక వరకు ఈ సత్కార్యాన్ని మీరు కొనసాగిస్తారని రూఢిగా నమ్ముతున్నాం. ప్రభువా, వయసు పెరుగుతున్న కొద్దీ ఒక్కొక్కరికి కావాల్సిన బలము, శక్తి ఇవ్వండి. యవనస్తులను కనికరించి ఒత్నియేలు వంటి వారినిగా ఉపయోగించండి, కాలేబు వంటి వారినిగా, యెహోషువ వంటి వారినిగా మీరు ఉపయోగించండి. అక్సా వంటి సహోదరులను సంఘాల్లో లేపండి. మీ మహిమ కొరకు సుబుద్ధి గల వారిని, సహకారులను, నమ్మకమైన జీవితం జీవించేవారు మీరు లేపండి, ఉపయోగించండి. ఆదర్శప్రాయమైన జంటలను, కుటుంబాలను సంఘాల్లో అనుగ్రహించండి. ఈ దాసుని రాత్రి చక్కగా ఉపయోగించండి. రేపు మీ దాసులు మిఠగాన్ని రప్పించి, ప్రకాష్ ఇంకా ఎవరెవరు రాగలరో వారిని రప్పించి మీ నామాన్ని ఘనపరచుకోమని, వారికి తగిన క్షేమము, ఆరోగ్యం ఇమ్మని. చాలా స్థలాల్లో చాలామంది చాలా సమస్యల్లో, చాలా బాధ వ్యాధుల్లో ఉన్నారు. దర్శించి కనికరించి మహిమ పొందుమని, మీ వాక్యం మరొకసారి మాలో ఫలింపచేయమని, దుష్టుడు ఎత్తుకొని పోకుండా సహాయపడుదురని వాక్యమై ఉన్న క్రీస్తు యేసు నామమున స్తుతించి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. 2 దినాల్లో మాకు చాలా సహాయకరమైన పరిచర్య చేసిన బిడ్డలు ఉన్నారు. వారికి కూడా మేము కృతజ్ఞులమై ఉన్నాం. ప్రభువే వారికి ప్రతిఫలం ఇస్తాం.